హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది కామెంట్స్లో అడిగారు యానిమల్ క్రాసింగ్ ఫౌంటైన్ వీడియోస్ చేయండి అని చెప్పేసి. అది ఏంటో నాకు యాక్చువల్గా అర్థం కాలేదు. కొంచెం రీసెర్చ్ అయితే చేశాను, బట్ అసలు దాని పర్పస్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ 3D మోడలింగ్ నేర్చుకునే వాళ్ళు ఫన్ వేలో నేర్చుకోవడానికి తయారు చేసే వీడియోస్ లాగా నాకు కనిపించినాయి. సో నేను చేస్తాను. అయితే మోడలింగే చేద్దాం అనుకున్నాను, బట్ అది చాలా టైము, అది కూర్చొని చేసేంత ఓపిక మీకు ఉండదని నాకు తెలుసు. సో ఏం చేద్దామంటే నేను ఒక 3D మనకి ఇది ఒక ట్రిపో స్టూడియో అని ఒకటి తీసుకొచ్చాను. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇది కొంచెం మనకి క్రెడిట్స్ ఇస్తున్నాడు. సో ఇది యూజ్ చేద్దాం. సో ఇమేజ్ ఇస్తే 3D మోడల్కి జనరేట్ చేస్తుంది. సో ఇది చేద్దాం. ఇది చేసి ఈ మోడల్ తీసుకొని మనము బ్లెండర్కి తీసుకెళ్ళి దాన్ని యానిమేట్ చేయడం అవన్నీ చేద్దాం. ఓకే, సో ఒకసారి చూద్దాం. అయితే మీరు ఇమేజ్ తీసుకునేటప్పుడు మంచి ఇమేజ్ తీసుకోండి. సో నేనైతే ఈ ఇమేజ్ తీసుకున్నాం, మంచి స్టాండ్స్లో ఉన్నది, ఆర్ ఇట్లాంటిది ఏదన్నా క్యూట్గా ఉండేది ఏదన్నా తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుందంటే మీకు చేసేటప్పుడు క్యూట్గా క్యారెక్టర్ క్యూట్గా ఉంటుంది. అండ్ ఆల్సో కోర్స్ సరే, బెస్ట్ ఎగ్జాంపుల్కి ఇదే తీసుకుందాం. ఓకే, ఇది బాగుంది కదా. సో ఇదే తీసుకుందాం, సేవ్ చేసుకుంటాం. సో జేపీజీ కానీ పిఎన్జీ కానీ అయి ఉండాలి, మళ్ళీ వేరేది ఏదన్నా మళ్ళీ ఇది తీసుకోదు. ఓకే, సో తీసుకొని ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి జనరేట్ అని కొట్టండి. గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు 245 260 అట్లా ఇస్తాడు. అవి ఎన్ని ఉన్నాయో అన్నీ అయిపోయేంత వరకే మీరు జనరేట్ చేయగలుగుతారు. అవి అయిపోతే జనరేట్ చేయలేరు. ఓకే, సో మనకి ఇక్కడ జనరేట్ అయితే చేసింది, చూసారా. సో కొంచెం టైం పడుతుంది, సో వెయిట్ చేయండి, జనరేట్ అయితే చేస్తుంది. నా మనకి ఇదైతే క్రియేట్ అయిపోయింది. నా దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి మనము ఒకసారి సెగ్మెంటేషన్ చూద్దాం. ఆటో సెగ్మెంటేషన్ చేస్తే ఏంటంటే ఒక్కొక్క పార్ట్ సపరేట్ చేస్తుంది అనమాట. బట్ అది మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకు కావాల్సింది రీటోపో. సో రీటోపో చేద్దాం ఒకసారి. సో జస్ట్ ఇది సెలెక్ట్ చేసి పాలికౌంట్ ఆటో పెట్టండి, ఏం అవసరం లేదు. అండ్ ఇది టాపోలజీ ఇలానే ఉండాలి. ఇదేంటి, ఇది లో పాలి మెషెస్ క్రియేట్ చేస్తే అవసరం లేదు, ఆటోమేటిక్గా రీటోపో కొట్టేస్తే మనకి క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా వెయిట్ చేయండి రీటోపో అయ్యేదాకా. సో రీటోపాలజీ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, వైర్ ఫ్రేమ్ మోడ్ చూస్తారా. వైర్ ఫ్రేమ్లో చూడండి, మంచిగా వచ్చింది, నీట్గా వచ్చింది. సో వర్కౌట్ అవుతుంది. నా టెక్స్చరింగ్లోకి వెళ్ళండి, జనరేట్ టెక్స్చర్ అనండి. సేమ్ మనకి ఇమేజ్లో ఎలా అయితే టెక్స్చర్ ఉందో అలాగే జనరేట్ అవుతుంది. ఓకే, వెరైటీగా అవ్వదు. ఓకే, సో ఇమేజ్లో ఎలా ఉందో అలా జనరేట్ చేసి పెడుతుంది. సో దీనికి కూడా టైం పడుతుంది మళ్ళీ. సో మనకి టెక్స్చర్ కూడా వచ్చేసింది. సో ఇది ఒకసారి ఆఫ్ చేసుకుందాం, సాలిడ్ మోడ్లోకి వెళ్దాం. సో టెక్స్చర్ కూడా మనకు వచ్చేసింది, పర్లేదు, బాగానే ఉంది, వర్కౌట్ అవుతుంది, మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, నౌ పైకి జరుపుకోవాలంటే పైకి జరుపుకో, ఇలా పెట్టుకో. ఓకే, సో 5 lakh పాలీ నుంచి 2971 పాలీకి వచ్చింది, అంటే బాగుందని అర్థం. నా సో ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మీరు బ్లెండర్లోకి వెళ్ళి రిగ్ చేసుకోవచ్చు కావాలి అంటే, బట్ ఇక్కడ కూడా రిగ్గింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, దీన్ని ఒకసారి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేసి బాటమ్ సెంటర్ పివోట్, సో బాటమ్ సెంటర్ పివోట్ చేసుకొని FBX వేసి వెయిట్ సెలెక్ట్ చేయాలి, మనం సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్, బాటమ్ సెంటర్ పివోట్, ఎక్స్పోర్ట్ కొడితే మనకైతే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఎక్స్పోర్టింగ్ ఫాస్ట్గానే అయిపోతుంది. సో కౌ కార్టూన్ మోడల్ అని పేరు పెడతాను దీనికి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్లెండర్ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఈ బ్లెండర్ అయితే ఓపెన్ చేసిన. బ్లెండర్లో ఫైల్, ఇంపోర్ట్, FBX, ఆ ఫైల్ ఎక్కడైతే సేవ్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్, మనకి అది ఇంపోర్టింగ్ అయితే జరిగింది. సో రిగ్గుతో వచ్చిందా లేదా అనేది మనకి రిగ్ రాలేదు. సో బ్లెండర్లో మోడల్ అయితే వచ్చేసింది. సో మోడల్ క్రియేషన్ అయితే ఇలా చేసుకోవచ్చు మీరు. రైట్, సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా రిగ్గింగ్ మనం చేసుకోవచ్చు, అయితే రిగ్గింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ మోడల్స్కి. సో చేయొచ్చు, దీనికి పర్లేదు. సో రిగ్గింగ్ ఎలా చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిగ్గింగ్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇప్పుడైతే మనకి మోడలింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా రిఫైన్ చేసుకోవాలి అనేది తెలిసింది కదా. సో నెక్స్ట్ మనము రిగ్గింగ్ చేద్దాం. రిగ్గింగ్ చేసి దాన్ని యానిమేట్ చేయడం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఏదన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం వేరేది. ఓకే. సో రిగ్గింగ్ అయితే దీంట్లో అయితే యూస్ చేయకండి, దీంట్లో రిగ్గింగ్ బాగాలేదు, అదైతే నేను గమనించాను. రిగ్గింగ్ మోడలింగ్ చేసి టెక్స్చరింగ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ బ్లెండర్లోకి తెచ్చుకుంటే ఇలా వచ్చిన తర్వాత మనం దాన్ని రిగ్గింగ్ ఎలా చేయలేదో నేను చెప్తాను. ఇది ఈజీ రిగ్గింగ్ చేయడం. సో డోంట్ వరీ. ఓకే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.